గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద నెగటివిటీ ఉందని, యాంటీ ఇంక్యుమెన్సీ ఉందనే మాట అయితే నిజం. అయితే దాన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అవుతున్నారా? ఆయన కొత్త ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్‌లో వెళితే ఈసారి బొక్కబోర్ల పడతారా? లేదా సూపర్ హిట్ అవుతారా? అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ వాళ్ళందరూ చూసేలాగా ఈ వీడియో మీరు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. చాలామంది చూసి తెలుసుకుంటారు దీని గురించి. సో ఇక విషయానికొస్తే నారా చంద్రబాబు నాయుడు ఈ పొత్తు అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే నెత్తిన పెట్టుకున్నారో అది ఆయనకి ఒక రకంగా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. దాంతోపాటు నెగిటివ్ వైబ్ కూడా వస్తుంది. ఒకటి ఏంటంటే పాజిటివ్ 2014ని 2024లో మళ్ళీ రిపీట్ చేయొచ్చు. నరేంద్ర మోడీ మూడోసారి గెలిచేటువంటి గాలి చాలా బలంగా ఉంది. రామ మందిరం లాంటి అంశాలు చేయకూడని రకరకాల పనులు చేయడం వల్ల నరేంద్ర మోడీ మీద ఒక వర్గం మీద ఉన్నటువంటి ఆ పాజిటివిటీ అంతా కూడా తనకు వస్తుందని, 2014లో కూడా అట్లాగే వచ్చిందని, అదే తన గెలుపుకు అప్పట్లో బెనిఫిట్ అయిందని ఈసారి కూడా అవుతుంది అని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఆయన చాలా పట్టుబడుతున్నారు. ఎట్లాగైనా సరే పొత్తు ఉండాల్సిందే వాళ్ళతో, బీజేపీ వాళ్ళతో అని. దీన్ని క్యాష్ చేసుకుంటూ బీజేపీ ఏపీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఢిల్లీ బీజేపీ అధిష్టానానికి ఒక లిస్ట్ ఇచ్చారు. ఒక 20 స్థానాల లిస్టు. ఇదిగోండి 20 స్థానాల్లో మన పార్టీ చాలా బలంగా ఉంది. మీరు పొత్తు కనుక పెట్టుకోదలుచుకుంటే ఈ స్థానాలను ఒప్పించాకే పెట్టుకోండి. ఎందుకంటే గ్యారంటీగా గెలిచే ప్లేసెస్ ఇవి. లేదంటే పొత్తు పెట్టుకున్న ఉపయోగం ఉండదు అనేటువంటి ఇన్పుట్స్ వీళ్ళు ఇచ్చారు. సో అట్లా 20 సీట్లు బీజేపీకి ఇచ్చినా ఇంకో 20 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. అవి కాకుండా ఎంపీ సీట్లు. సో ఇప్పుడు 175లో 40 తీసేసాం. ఇంకెంత 135 సీట్లు ఉన్నాయి. ఈ 135 సీట్ల విషయంలో కూడా ఎటు తేల్చకుండా చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో బీజేపీ కానీ జనసేన కానీ మాకు వద్దులేని ఆయన అని ముందే చెప్పేస్తాయి. అటువంటి ప్లేసెస్ మీద కూడా చంద్రబాబు నాయుడు కొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆ ప్రయోగం ఇప్పుడు విఫలమవుతుందా సఫలమవుతుందా అనే దాని గురించి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4 దశల్లో 4 డిఫరెంట్ పీపుల్ నుంచి సర్వేలు చేయించడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ సర్వేలు అని, ఇప్పుడు రీసెంట్గా కూడా ఆయన టికెట్లు ఇవ్వడం మీద సర్వేలు అవి చేశారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సర్వేల మీద ఎంచుకున్నారు. ఇదివరకు ఎట్లా ఉండేదంటే చంద్రబాబు నాయుడు ఒక మనిషి యొక్క పనితీరు, ఆ నియోజకవర్గంలో అతను తిరిగినటువంటి తీరు, ఆ లోకల్ క్యాడర్ మాట్లాడే మాటలు, తన చుట్టుపక్కల కోటరీ చెప్పగలిగినటువంటి అంశాలు, వీటన్నిటిని పరిగణలో తీసుకుని కేవలం ఆ వ్యక్తి గెలుస్తాడా లేదా అనేది ఇట్టే చెప్పేసేవారు చంద్రబాబు. చాలా నియోజకవర్గాల్లో, అన్నీ కాకపోయినా మ్యాక్సిమం ఒక 60% నియోజకవర్గాల్లో. మిగతా నియోజకవర్గాల్లో తన సన్నిహితులతో సర్వే చేయించుకునేవారు, రిప్లై ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, సర్వేల మీద ఆయన కంప్లీట్గా ఓవర్ డిపెండెంట్ అయిపోతున్నారు అన్నటువంటి అపవాదు గట్టిగా వినిపిస్తోంది. ఐటీడీపీ, జన్మభూమి కమిటీలు, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కమిటీలు, సీనియర్ మంత్రుల కమిటీ అంటే మాజీ మంత్రులు, నాలుగు డిఫరెంట్ సర్వేలు అనమాట. ఒకటి ఐటీడీపీ వాళ్ళు చేసేది, రెండోది జన్మభూమి కమిటీలు అంటే అప్పట్లో వాలంటీర్ లాగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు వాళ్ళు చేయించింది, పార్లమెంటరీ ఇన్ఛార్జీల కమిటీ, ఎందుకంటే ఇన్ఛార్జీలు పెట్టారుగా, ఎవ్రీ పార్లమెంట్కి ఒక ఇన్ఛార్జిని పెట్టారు ఆయన. అలాగే సీనియర్ మాజీ మంత్రులు ఉంటారు కదా, ఒకప్పుడు మంత్రులుగా పనిచేసిన పత్తిపాటి కానీ, అచ్చెన్నాయుడు కానీ, ఇట్లా ఈ బ్యాచ్ వీళ్ళందరూ కూడా కలిసి చేయించినటువంటి సర్వేలు. ఈ 4ంటిని ప్రాతిపదికగా తీసుకుని ఆ ప్రాంతంలో ఇన్నాళ్ళ నుంచి ఆ వ్యక్తి పనిచేశాడా, ఆ పార్టీ కోసం తిరిగాడా, జనాల్ని పోగు చేశాడా, సమీకరించాడా, తన సభలు జరిగినప్పుడు ఎట్లా డీల్ చేశాడు, ఇవన్నీ వదిలేసి ఈ సర్వే రిజల్ట్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతున్నారు. దీంతో నేతలంతా తమకి టికెట్ దక్కినట్లేనని ఆ మధ్య సంతృప్తి పడ్డారు. అంటే అభ్యర్థుల్ని పిలిపించి ఈ సర్వేల తర్వాత క్యాండిడేట్ని పిలిచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కానీ ఇప్పుడు మరోసారి సర్వే చేపడుతూ ఉండడంతో వారిలో ఆందోళన మొదలైంది. గత 2 రోజుల నుంచి సర్వే జరుగుతోంది ప్రతి నియోజకవర్గంలో. మీ నియోజకవర్గంలో పలానా అభ్యర్థి అయితే ఎట్లా ఉంటుంది, ఓటు వేస్తారా అని క్యాండిడేట్ల పేర్లు చెప్పి మరీ సర్వే చేస్తున్నారు. వారి ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల మూడ్ ఎలా ఉంటుందో తెలియదని చంద్రబాబు అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తారని, ఇప్పుడు తమకు వ్యతిరేకంగా చెప్తే అభ్యర్థిని తప్పిస్తారా అని ఆశావాహులు ప్రశ్నిస్తున్నారు. ఇది గనక సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకి ఎన్నికల తర్వాత కానీ తెలియదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కూడా సర్వేలను బేస్ చేసుకుని చాలామంది స్థానచలనం చేశారు, చాలామందికి టికెట్లే కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు. అయితే దాని రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు చెప్పలేం, ఎన్నికల తర్వాతే చెప్పగలం. నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, అవి కొన్ని బయటకు వస్తున్నాయి అసంతృప్తులు. అట్లాగే టీడీపీ కూడా ఇటువంటి చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క రిజల్ట్ ఎలక్షన్ తర్వాతే మనకు తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వస్తే అసంతృప్తులు వస్తారేమో, వైసీపీలో కూడా వస్తున్నారు కదా అట్లా. సో ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎంచుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్గా ఉందా లేదా, మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్లో మీ అభిప్రాయాన్ని క్లియర్గా తెలియజేయండి.